నమస్తే నా పేరు కిరణ్ స్మార్ట్ సిటీ పరికరణకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 30 నుంచి వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ చేపడుతున్న పాదయాత్రను జయప్రదం చేయండి. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల నాగిరెడ్డి పిలుపు. విశాఖలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహం. జీవీఎంసీ ఎన్నికలే టార్గెట్ అన్న నగర అధ్యక్షుడు నాగేంద్ర. జీవీఎంసీ ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలి. లేని పక్షంలో హైకోర్టు రిట్ వేస్తామని ఇండియన్ ఫ్రంట్ పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు మురళీకృష్ణ హెచ్చరిక. ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా వైకాపా పోరాటానికి నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నెల 30వ తేదీ నుంచి అనకాపల్లి నుంచి భీమిలి వరకు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపడుతున్న పాదయాత్రను జయప్రదం చేయాలంటూ గాజువాక నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ తిప్పల నాగిరెడ్డి పిలుపునిచ్చారు. టీఎన్ఆర్ హాల్లో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 20 రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో 15 వార్డుల పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. స్పష్టంగా ఈ గడప గడప కార్యక్రమంలో చెప్తున్నారు. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ జడిసి ఇవాళ కార్పొరేషన్ ఎన్నికలు ఒక తరం అయిపోయిన ఎన్నికలు పెట్టడానికి సిద్ధంగా లేదు. ఈనాటి వరకు శ్రీకారం చెప్పలేదు. కోర్టులో కేసుల మీద కూడా దృష్టి పెట్టలేదు. ఆయన చెప్పిన మాటలకి ఆయన వాగ్దానాలకి నమ్మి ఓట్లు వేసాం, మోసపోయాం. మరి మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ బాబు, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయా? ఎలక్షన్లు వస్తే ఈసారి విశాఖ నగరంలో పాగా వేసేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. మిత్రపక్షం టీడీపీతో కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో ఒక శక్తివంతమైన పార్టీగా ఎదిగేందుకు కృషి చేస్తామంటున్న నగర అధ్యక్షుడు నాగేంద్రతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర జిల్లా ఎమ్మెల్సీగా టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి మాధవ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో బీజేపీ శ్రేణులంతా కూడా చాలా నూతనోత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ విశాఖ నగర అధ్యక్షుడు నాగేంద్ర గారు మనతో ఉన్నారు. వారిని అడిగి బీజేపీ పార్టీ యొక్క భవిష్యత్తు వ్యూహ ప్రణాళిక ఏదో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో మీరు పాగా వేసినట్టు అయింది. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ. ఈ నేపథ్యంలో పార్టీ వ్యూహం ఎట్లా ఉంటుంది? అంటే మొన్న 3 జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో ఈ శాసనమండలికి పివిఎన్ మాధవ్ గారి గెలుపు వెనకాల కార్యకర్తల యొక్క కృషి, ఈ గెలుపు నిజంగా కార్యకర్తల గెలుపు కింద భావించవచ్చు. అదేవిధంగా తెలుగుదేశం బలపరిచారు కాబట్టి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ గెలుపుగా కూడా భావించవచ్చు. అదేవిధంగా మంచి సమన్వయం జరిగింది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకుల స్థాయిలో, అదేవిధంగా కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళ మధ్య కూడా మంచి సమన్వయంతో పనిచేయటం వల్ల ఈ గెలుపు సాధించడం జరిగింది. ఇది కూడా ఏంటంటే ముఖ్యంగా మేము మొత్తం ప్రచారం అంతా కూడా 12 రోజుల కంటే ఎక్కువ చేయలేదు. ఆ 12 రోజుల్లో వివిధ కోణాల్లో మేము పనిచేయటం జరిగింది. అంటే పై స్థాయిలో బయట సమావేశాలు పెట్టి సమావేశాలు అది బాగా ప్రాచుర్యం చెందేటట్టు. రెండోది ఏంటంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఓటర్ని కలవాలని చెప్పి టార్గెట్ పెట్టుకుని డివిజన్ స్థాయిలో అంటే బూత్ స్థాయిలో కూడా కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ కింద పెట్టుకుని ఆ విధంగా పనిచేయటం వలన అన్ని స్థాయిలో 3 జిల్లాల్లో కూడా మాకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం ఉండటం వలన వాళ్ళందరూ కూడా ఓటర్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయటం వలన జరిగింది. ఇక్కడ రెండింటిలో సమన్వయం కొంత పనిచేయడం వల్ల మీకు విజయం సాధించిందని అనుకుందాం. ఇప్పుడు ఆ పార్టీతో మీకు ఉండే భవిష్యత్ వ్యూహం ఏంటి? మాకు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే ఎన్నికలు అయిపోయినాయి, ఇద్దరం కలిసి సమన్వయం చేసుకున్నాం. మాకు కూడా ఏంటంటే ఎన్నికల్లో ఫలితాలు కార్యకర్తల వల్ల లభించింది. గత సంవత్సరాలుగా డివిజన్ స్థాయిలో మా పార్టీ సంబంధించి గట్టి పునాదులు వేసాం. ఇప్పుడు ఏంటంటే నగరంలో 1686 పోలింగ్ బూతులు ఉన్నాయి. పోలింగ్ బూతులు అంత ముందు ఉన్నా సరే ఒక పటిష్టమైన పోలింగ్ బూత్ నిర్మాణం ఇప్పుడు చేస్తున్నాం. ఎందుకంటే పోలింగ్ బూత్లో 5 నుంచి 10 మంది అంటే చురుకైన వ్యక్తులతో వాళ్ళు ప్రతిరోజు వచ్చి యాక్టివిటీస్లో పాల్గొనకపోయినా సరే ఎప్పుడు అవసరం వస్తుందో, పార్టీకి అవసరం వస్తుందో ఆ రోజున వాళ్ళు పనిచేసేటట్టు కార్యక్రమాలన్నింటినీ కూడా రూపొందిస్తున్నాం. తరచుగా వాళ్ళతో మాట్లాడుతాం. అంటే సార్ ఇప్పుడు జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు? దాంట్లో కూడా మీ పొత్తు కొనసాగుతుంది? ఖచ్చితంగా. ప్రస్తుతం ఏంటంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో కూడా మా 2 మంత్రులు ఉన్నారు.
అదేవిధంగా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వారు కూడా ఉండటం జరిగింది. ముందు ముందు కూడా రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో కూడా ఈ పొత్తు కొనసాగుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే మా పార్టీ నిర్మాణం, పార్టీ బలపరచుకుంటూ అనేది ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ చేసుకుంటారు. ఎప్పుడు ఎన్నికలు అనేది ఏంటంటే అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నారు కాబట్టి వాళ్లే నిర్ణయించాలి. కోర్టులో కూడా కేసులు ఉన్నాయి కాబట్టి వాటిలన్నింటినీ కూడా విత్డ్రా చేయటం, తర్వాత భీమిలి ప్రాంతాన్ని కూడా నగర పరిధిలో తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించే బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వానికి. మేమైతే మాత్రం ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళతో చర్చలు జరుగుతాయి, పెద్దవాళ్ళందరూ కూడా కూర్చుంటారు, ఎవరికి ఎన్ని ఇస్తారనేది నిర్ణయిస్తారు, దాని ప్రకారం పనిచేస్తాం. అంటే మనవాట అంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలో మనకు ఎమ్మెల్సీ వచ్చింది, రేపు పొద్దున జీఎంసీ ఎన్నికల్లో మన 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 వాట ఎంత అడగబోతున్నాం? ఎంత అడగబోతున్నది ఎన్నికలు నిర్ణయించిన తర్వాత ఎప్పుడు ఎన్నికలు అంటే ఆ రోజు కూర్చుంటాం. ఈ రోజు 72 డివిజన్స్ ఉన్నాయి. ఆ రోజు 80 అవుతాయో 90 అవుతాయో 100 అవుతాయో మనకు తెలియదు కదా. అందుకేంటంటే ప్రస్తుతం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా చేయాల్సిందంటే పార్టీ బలంగా ఉండటానికి ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ విధంగా బలం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు తప్పకుండా టీడీపీ నాయకులతో కలిసి కూర్చుంటాం. ఎక్కువ పార్టీకి ఎక్కువ కావాలని అడుగుతాం, వాళ్ళు కూడా అలాగే అడుగుతారు. కాబట్టి ఒక మంచి వాతావరణంలో, సురూప వాతావరణంలో ఇద్దరు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పి నిరూపణ జరిగింది. కాబట్టి ముందు ముందు కూడా అలాగే వ్యవహరించి గెలుపు సాధిస్తాం. ఇది బీజేపీ పార్టీని విశాఖ నగరంలో సంస్థాగతంగా బలోపేతం చేయడం, వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే మిత్రపక్షంతో కలిసి తాము పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు బీజేపీ నగరాధ్యక్షుడు నాగేంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో చిట్టుబాబు, ఎస్టీవీ, విశాఖపట్నం. జీవీఎంసీకి తక్షణం ఎన్నికలు నిర్వహించకపోతే హైకోర్టులో రిట్ దాఖలు వేస్తామని ఇండియన్ ఫ్రంట్ పొలిటికల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సనపల మురళీకృష్ణ హెచ్చరించారు. పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించి 5 ఏళ్లు పూర్తయినా ప్రభుత్వంలో ఏమాత్రం స్పందన లేదని అన్నారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లిందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు పెడతారనే స్పష్టమైన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హైకోర్టులో రిట్ దాఖలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సన్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ విశాఖ ప్రజలకు ఇవ్వాలని మీడియా ముఖంగా కోరుతా ఉన్నాను. ప్రజల్లో ప్రభుత్వం పట్ల పూర్తిగా ఇప్పటికే నమ్మకం సన్నగిలిందని, ఈ రకమైనటువంటి పరిణామాలు భవిష్యత్తులో ఉండకుండా ప్రభుత్వం చూసుకోవాలని, లేకుంటే ప్రజలు సరైనటువంటి సమాధానం ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి చెబుతారని, అందువల్ల తక్షణమే ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించకపోతే మేము ఇండియన్ ఫ్రంట్ పార్టీ తరఫున తొందరలో హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. నేడుగా కూడా భయానికి గురై తన తాలూకా అధికారాన్ని ఉపయోగించుకొని ఓటర్లను ప్రలోభాలకు భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో గెలుపును పొందడం జరిగింది. ఈ గెలుపు పూర్తిగా కూడా నైతికంగా సరైనటువంటిది కాదు. ఈ విధమైనటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి పూర్తిగా భంగపాటు కలిగించే విధంగా ఉన్నాయి. ఇదే పోకడ కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వానికి ప్రజలు సరైనటువంటి సమాధానం తెలియజేస్తారని మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలపై వైకాపా తొలి నుంచి పోరాటం సాగిస్తుందని గాజువాక వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి అన్నారు. 61వ వార్డు నిర్వహించిన గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. ఎన్నికల్లో హామీలు ఏ ఒక్కటి అమలు చేయని టీడీపీ ప్రభుత్వానికి రానున్న గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన రామారావు తదితరులు పాల్గొన్నారు. మా సమస్యల్ని విని మా తరఫున పోరాడుతున్నారు. అందుకని ఈ చేయగలిగింది ఏముంది, ఇదేం ఆర్డీసీ లేదు అని ప్రతి ఒక్క ప్రజలకి ఆ సమస్యల మీద ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే మన అధికారంలో లేవు కాబట్టి
హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 30 నుంచి వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ చేపడుతున్న పాదయాత్రను జయప్రదం చేయండి. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల నాగిరెడ్డి పిలుపు. విశాఖలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహం. జీవీఎంసీ ఎన్నికలే టార్గెట్ అన్న నగర అధ్యక్షుడు నాగేంద్ర. జీవీఎంసీ ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలి. లేని పక్షంలో హైకోర్టు రిట్ వేస్తామని ఇండియన్ ఫ్రంట్ పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు మురళీకృష్ణ హెచ్చరిక. ఇవి స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.